చదివాను. ఫ్రెండ్స్ అందరూ అప్పుడే గెట్ టుగెదర్ చెప్పారు. అంటే 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుస్తున్నాము. 25 సంవత్సరాల తర్వాత కలుస్తున్నప్పుడు ఎవరికైనా ఎలాగుంటుంది? చాలా యాక్టివ్గా ఉంటుంది. 25 సంవత్సరాలు అప్పుడు 92లో ఎలాగున్నాము, ఇప్పుడు ఎలాగున్నాము. మా బ్యాచ్ అందరూ ఒక లేడీస్ అందరూ కలిపి ఒక 40-50 మంది ఉంటారు. కానీ తీరా చూస్తే ఆ డేట్ అందరూ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాము. చక్కగా ఒక డేట్ ఏదో నేను అనుకున్నాను ఆదివారం కాకుండా మిగిలిన డేట్లు అయితే మీకు మహిమ కలుగును కాక అనుకున్నా. తీరా చూస్తే అది ఆదివారమే పెట్టారు. చాలా డిసప్పాయింట్ అవ్వాను. ఏంటి దేవా అని. కానీ నేను 2017లోనే ఒక తీర్మానం చేసుకున్నాను. ఆదివారము అది ఎట్టిదైనా అటు ఫంక్షన్ అవ్వచ్చు. గత మే నెల అయితే అన్నీ ఇంపార్టెంట్సే మాకు. మా కుటుంబంలో మా నాన్నగారు చనిపోతున్నప్పుడు హాస్పిటల్లో మా చుట్టాలే చాలా దగ్గరుండి తీసుకున్నారు. ఆదివారం రోజే వాళ్ళు మిక్చర్ ఫంక్షన్ పెట్టారు. నేను తీర్మానం చేసుకున్నాను కాబట్టి దాన్ని కూడా డొమ్మ కొట్టాను. అంటే ఒక తీర్మానం, దేవుని కొరకు ఒక తీర్మానం. అలాగే ఇక్కడ నేను చెప్పబోయేది కూడా ఒక భక్తుడు ఒక మంచి తీర్మానంతో మన ముందుకు వస్తున్నాడు. యెషయా గ్రంథము 24-25లోని మీ అందరికీ తెలిసిన వచనమే, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము అని. చూజ్ యూ దిస్ డే. నాలాగే ఒక నిర్ణయానికి రండి. అది ఎంత ఇంపార్టెంట్ అయినా సంఘంలో ఎన్నో కార్యక్రమాలు అవుతున్నాయి. మేము పోలీస్ డిపార్ట్మెంట్ అయి ఉండి అవసరమైతే సెలవు పెట్టుకుని ఇక్కడికి రావడానికి ట్రై చేస్తున్నాం. ఈరోజు అందరికీ తెలుసు అంతా. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే. మాకు ఎలా ఉంటుందంటే పోలీసులకి కంపల్సరీ అటెండ్ అవ్వమన్నారు. కానీ దేవుడి కృప మీద కూడా అది కూడా డొమ్మ కొట్టడం జరిగింది. అంతే, దేవుడికి మనకు అప్పచెప్తే ఈ భక్తుడు అంటున్నారు, యెషయా ఈ తండ్రి ఈరోజు ఫాదర్స్ డే కదా, ఈ తండ్రి యొక్క నిర్ణయం ఏంటంటే నేను నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. బట్ యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ యూ సేవ్ ది లార్డ్. అంటే ఇతని జీవితంలో చూసుకోండి, ఇతను యెషయా వాళ్ళ పిల్లలకి ఆస్తి ఇచ్చారో తెలియదు, కానీ అంతస్తు ఇచ్చారో తెలియదు, కానీ బంగ్లాలు ఇచ్చారో తెలియదు, కానీ లేకపోతే ఈ దినాలు మనం ఇస్తున్నట్టు మన పిల్లలకి గొప్ప గొప్ప చదువులు ఇస్తున్నారో తెలియదు, కానీ ఇతను నేర్పింది ఏంటంటే పరలోకానికి వెళ్ళే మార్గము అతను కాదు, అతను కుటుంబం అంతా, అతని తరతరాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం పిల్లలు చూస్ చేసుకోవాలి. మనం ఏంటంటే వాళ్ళకి గొప్ప గొప్ప చదువులు ఇవ్వండి, మంచిదే. ఆస్తులు ఇవ్వండి, మంచిదే. అన్నీ ఉండి పరలోకానికి వెళ్ళకపోతే ఒకసారి తీర్మానం చేసుకోండి. నా బిడ్డ అన్నీ ఉన్నాయి, చక్కగా పెద్దగా చదువుతున్నాడు, మంచి ఇంజనీర్ అవుతున్నారు, మంచి ధనం సంపాదిస్తున్నాడు, కానీ దేవుని యొక్క సేవించుట తెలియకపోతే మరి నేను ఎంత బాధపడాలి. కానీ ఇక్కడ యెషయా అంటున్నారు, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించుదాం. నీకెన్ని నీ బిడ్డలకి నేర్పవలసింది ఏంటంటే చదువులు నేర్పుతావో నేర్పు, పెద్ద పెద్ద హాస్టల్లో చదివిస్తావో చదివించుకో, కానీ చూజ్ యూ దిస్ డే యెహోవానే సేవించుట వాళ్ళకి నేర్పితే వాళ్ళ తరతరాలు దేవుని యొక్క మందిరానికి వెళ్ళుటకు ఉంటుంది. అలాగే యెషయా 24-24 అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించదు. అక్కడ జనులు కూడా ఏమంటున్నారు? ప్రజలు కూడా అక్కడ గొప్ప స్వరంతో ఆయనే దేవుడని ఉన్నారు. ఇప్పుడు నా మూలవాక్యం ఏంటంటే మన దేవుడైన యెహోవానే ఎందుకు సేవించాలి, ఎందుకు ఆరాధించాలి, ఎందుకు పూజించాలి? మొట్టమొదటిగా మన దేవుడైన యెహోవా అందరికీ తెలిసిన వచనము పరిశుద్ధ దేవుడు. మొదటిగా మనం ఎందుకు ఆ దేవుని సేవించాలంటే ఆయన పరిశుద్ధుడు. కీర్తనలు 99:9లోని మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు అని రాసి ఉంటుంది. లార్డ్ అవర్ గాడ్ ఈజ్ హోలీ గాడ్. సాగిలపడుడి. ఎంత చక్కనైన వాక్యమో సెలవిస్తుందంటే మన దేవుడైన యెహోవా ఎలాంటి వాడంటే ఆయన పవిత్రుడు, నిష్కలంకుడు, పాపుల్లో చేరనివాడు, ప్రత్యేకమైన వాడు. అందును బట్టి మనము మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధించాలి, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడని. అలాగే ఇక్కడ యెషయా గ్రంథకర్త 6:3లోని వారు సైన్యముల అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు సర్వలోకం చేయుచుండిరి.
ఎలా చేస్తున్నారంటాలో గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. మనం ఎందుకు మన యొక్క గాన ప్రతిగానములతో ఆయన కూడా పరిశుద్ధుడు 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 అని అక్కడ సైన్యముల అధిపతికి యెహోవా అని అక్కడ ఆ మహిమతో నిన్నున్నప్పుడు వాళ్ళు గొప్ప స్వరముతో గాన ప్రతిగానం చేయుచుండగా ఏం జరిగిందంటే అక్కడ 4 ఉంటుంది. వారి కంఠస్వరం వలన గడప కమ్మలు పునాదులు ఉన్నవి నిండి ఉన్నది. ఇప్పుడు పిల్లలు ఇందాక పాడారు, వారు అన్న కూడా అన్నారు, వారు పూర్ణ శక్తితో పూర్ణ బలముతో వాళ్ళు పునాదులన్నీ కూడా కదిలాయి. మనం కూడా ఆరాధించినప్పుడు ఎలాగ ఉండాలంటే అక్కడ అన్నారు వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచున్నవి. ఎప్పుడైనా ఆరాధన చేసినప్పుడు నీ యొక్క ఆ కంఠస్వరం వలన గడప కొమ్మ పునాదులు కదులుచున్నాయా? కొంతమంది ఆరాధన చేస్తే వినబడదు, కానీ ఇక్కడ ఆరాధన చేస్తే అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మహిమతో నిన్నప్పుడు వాళ్ళు ప్రతిగానం చేస్తే వారి కంఠస్వర గణప కొమ్ములు పునాదులు మనం కదిలేటట్టు ఏదైనా పాట పాడినా వాక్యం చెప్పినా లేకపోతే సువార్త అందించినా మన కంఠస్వరము ఆ గడప కొమ్ములు పునాదులు కదిలేటట్టుగా ఉండాలి. యెషయా గ్రంథం అలాగే 57:15 మహాగణుడును మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు. మన దేవుడిని ఎందుకు ఆరాధించాలంటే అతను మహాగణుడుగా ఉన్నాడు, మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు. అందుకే ప్రకటన గ్రంథంలోని ఆ పరలోకంలోని ప్రకటన గ్రంథము 4లోని ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియకు దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండిను. మనమైతే ఒక రోజు చెప్పకుండా మానేస్తామేమో, కానీ అక్కడున్న ఆ జీవులు ప్రతి జీవి కూడా 2 రెక్కలుండి ఆ లోపల కొన్ని నిండుడి భూత వర్తమాన భవిష్యత్ కాలం నుండి సర్వాధికారికి దేవునికి ప్రభువుకు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మనమైతే మానేస్తాం, కానీ వారైతే మానతలేదని రాత్రింపగలు చెప్పుచుండరి. ఎంత గొప్ప ధన్యత! మనం కూడా మన యొక్క ఆరాధనలో ఏముండాలంటే మనం కూడా మానక పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవాదేవుణ్ణి మనము ఆరాధించాలి. మనం ఆరాధనకు వెళ్ళకముందు ఆయన పరిశుద్ధుడని మనం తెలుసుకోవాలి. అలాగే అక్కడ దూతలు ఆరాధిస్తున్నాయి, అక్కడ సైన్యాధిపతులు అక్కడ ఆరాధిస్తున్నారు. అలాగే మోషే ఇశ్రాయేలు ప్రజలు కూడా అక్కడ ఆరాధిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, యెహోవాకు కొత్త కీర్తనలు పాడుచున్నారు. నిర్గమకాండము 15:11లోని మోషే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ దేవాదేవుణ్ణి గొప్పగా ఆరాధిస్తున్నారు. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధుని బట్టి నువ్వు మహనీయుడువు, స్తుతి కీర్తనలు బట్టి పూజుడువు, అద్భుతములు చేయువాడువు, నీ వంటి వాడు ఎవరూ లేరు అని ఆ గాన ప్రతిగానం వారు కూడా చేస్తున్నారు. అందుకే సియోను గీతంలో పాట ఉంటుంది, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధుని బట్టి నువ్వు మహనీయుడువు, అద్భుతములు చేయువాడువు, నీ వంటి వాడవాడిని. అందుకే దీని ద్వారానే అక్కడ సియోను గీతాల్లో పాట కూడా మనం ఉంటుంది. అలాగే మనం రైతే పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నానికి అపోస్తుడైన పౌలు అంటారు. ఇక్కడ ఎపిసి గ్రంథము ఎపిసిలు రాసిన పత్రిక 1:6లో మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పాటు చేసుకున్నాము. ఇది ఎప్పుడైనా గ్రహించావా? ఎక్కడ జకర్యా గ్రంథంలోనే ఉంటుందేమో. యోషువ ఆ యొక్క దేవుని దగ్గర నిలబడినప్పుడు సాతాను వచ్చి యేసువ బట్టలను చూసినప్పుడు అవి మురుకుగా ఉన్నాయంట, మలినమైపోయాయంట. అప్పుడు సాతాను వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. సపోజ్ నేనే యేసువ అని అనుకోండి, సాతాను వచ్చి ఫిర్యాదు చేస్తున్నాను, నా బట్టలు చూసి ఎలాగున్నాయి? మురుకుగా ఉన్నాయి. దేవాదేవుడు ఏం చేశారంటే ఈ మురుకు బట్టలు తీసి ఏది ప్రశస్తమైన మనం కూడా. అందుకే 1 యోహాను 7:1 ఉంటుంది, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. ఆ యేసు రక్తాన్ని మనం ఎప్పుడు ప్రోక్షించుకున్నామో నా బట్టలు ఇప్పుడు ఏమైపోయి ప్రశస్త వస్త్రంగా పరిశుద్ధంగా మారిపడింది. అందుకే ఇక్కడ అంటారు Hebrew 12:14 పరిశుద్ధత లేకుండా ఎవడను
ప్రభువును చూడరు. కావున మొట్టమొదటిగా మనం ఎందుకు ఆరాధించాలంటే, మనము పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవా పరిశుద్ధ దేవుడు కాబట్టి మనము ఎంతగానో అతను ఆరాధించినా మనము ఎంతగానో రుణస్థులుగా ఉన్నాము. అందుని బట్టి మనము ఆ దేవాదేవుని మనము ఆరాధిస్తాము. రెండవదిగా మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన దేవుడు. ద్వితీయోపదేశ కాండంలోని 6:4 అక్కడ రాసి ఉంటుంది, గాడ్ ఈజ్ వన్ లార్డ్. మన దేవుడైన యెహోవా ఎలాంటాడు? అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ఒకే ఒక్కడు, రెండో దేవుడు లేరు, ఒక్క దేవుడే. గాడ్ ఈజ్ వన్ లార్డ్. మీరు అనుకున్నట్టు ఎక్కువ దేవుడు కాదు, ఒకే దేవుడు, ఒక్క దేవుడు. అందును బట్టి మనము దేవాదేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే మన దేవుడైన యెహోవా అద్వితీయమైన దేవుడు. ఎంత గొప్ప నామం ఉందండి, అద్వితీయమైన దేవుడు అంటే ఒకే ఒక్కడు. అలాగే ద్వితీయోపదేశ కాండము 4:39 అంటది, కాబట్టి పై ఉన్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడని మరొక దేవుడు లేడని ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తుంది. యెహోవా ఒక్కడే మన దేవుడు. ద్వితీయోపదేశ కాండము 4:39, పైనున్న ఆకాశమందును జ్ఞాపకము తెచ్చుకోండి. ఈ రోజుల్లో ఎన్నో కోట్ల దూతలు, కోట్ల దేవతలు అనుకుని ఉంటున్నారేమో కానీ కాదు. కానీ ఇక్కడ భక్తుడైన ద్వితీయోపదేశ కాండంలో చెప్తున్నారు, యెహోవాయే దేవుడు, మరొక దేవుడు లేడని చెప్తున్నాడు. ఈ నామమే మనకు 1 కొరింథీ కూడా 8:4 కూడా ఒక్కడే దేవుడు తప్ప వేరొకరు దేవుడు లేడని ఎరుగుదుము. అక్కడ అపోస్తలుడైన పౌలు కూడా 1 కొరింథీ 8:4 కూడా ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదాం. మనము ఒకే దేవుడు. అలాగే 1 కొరింథీ 8:6 కూడా ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడి ఉన్నను. ఎంత స్పష్టంగా తెలియపరుస్తుందండి. ఈ రోజుల్లో చాలామంది వెతుకుతూ ఉంటున్నారు ఇంకా దేవుడు ఎక్కడని. కానీ కొరింథీ పత్రిక 1 కొరింథీ 8:6 స్పష్టంగా తెలియపరుస్తుంది, మనం ఎందుకు దేవుని ఆరాధించాలంటే ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలను బడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడే ఉన్నాడు. ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగిను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగిను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఏదో జంతువుల ద్వారా లేకపోతే కోతుల ద్వారా ఎవరు కలగలేదు. కానీ దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నారు, ఆయన ద్వారా కలిగిన వారము. అది గుర్తెరగాలి. అందును బట్టి దేవాదేవుణ్ణి ఎంతైనా మనము స్తుతించాలి. ఎందుకంటే ఒకే ఒక్క దేవుడు, ఆకాశమైనా భూమైనా దేవతలు అనబడినైనా అతను ఒక్కడే. గాడ్ ఈజ్ వన్ అన్నట్టు ఆయన స్తుతించాలి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:6 కూడా అంటారు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నవాడు. ఎంత స్పష్టంగా వాక్యం సెలవిస్తుందంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయనే అందరిపై ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. అలాంటి గొప్ప దేవుని మనము ఎంతైనా స్తుతించినా మనము అతనికి రుణస్థులుగా ఉన్నాము. అందుకే అపోస్తలుల కార్యములు 4:12 మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులు ఇవ్వబడి మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఎవరు నిన్ను రక్షించలేరు. యేసు ప్రభు ఒక్కడే నిన్ను రక్షిస్తాడు. యేసు ప్రభువే నిన్ను ఆ పాతాల నుండి తప్పిస్తారంటారు. అందుకే ఇక్కడ ఏలియా భక్తుడు అక్కడ 2 తలంపులతో ఉన్న ప్రజలకి 1 రాజుల గ్రంథము 18:21 ఏలియా జల్లందరూ దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచున్నారు? యెహోవా దేవుడైతే అనుసరించుడి, బయలుదేవుడైతే వాడిని అనుసరించుడని ప్రకటన చేయగా. అక్కడ కూడా ప్రజలు ఎలా ఉన్నారంట? 2 తలంపులతో ఉన్నారంట. మొన్న మా కానిస్టేబుల్ ఒక అతను చనిపోయారు. కానిస్టేబుల్ క్యాన్సర్తో చనిపోయారు. మరి ఎప్పుడు నుండో ఉందంట. కానీ అతను అంటే నేను చూడలేదు, కానీ మా కొలీగ్స్ క్రిస్టియన్ అతనే చెప్పారు, తిరుపతి వెళ్తే గుండు గీసుకుంటే ఆ యొక్క క్యాన్సర్ నుండి రక్షించబడతారా అన్నారంట. తిరుపతి వెళ్ళి గుండు కొట్టుకుని వచ్చారంట. అది ఎంతవరకు వాస్తవము ఇక్కడ స్పష్టంగా తెలిపి. అందుకే 2 తలంపులు మనం ఎప్పుడు ఉండకూడదు. దేవుడు ఎలాంటి వాడు అంటే ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తుంది, ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే అద్వితీయమైన దేవుడు. మనం కూడా క్రిస్టియన్లు చాలామంది కూడా ఈ విధంగా ఉన్నారు, 2 తలంపులతోని క్రిస్మస్ చేస్తారు,
దీపావళి చేస్తారు. నేను చూసేది ఎక్కువగా ఈ రక్షాబంధ్ అంటారు. రక్షాబంధ్ పిల్లలకే కడతారంటారు, కానీ అది చాలా పాపము. ఎందుకంటే మనం కట్టకూడదు అలాంటి. అందుకే సియోను గీతాల్లోని 375 పాట ఒకటి ఉంటుంది. ఎన్నాళ్ళు 2 తలంపులతో కుంటి నడిచెదువు యెహోవా నీ దేవుడా, లేరే వేరే దేవతలు ఉన్నారా అంటే, దేవతలు అంటే ఈ లోకంలో ఉన్న దేవతలు కాదు. నీకు ఆస్తి, నీ పిల్లలు, నీ భర్త, నీ బుక్కు, నీ స్టడీసే అయ్యే దేవతలు. అంతేగాని ఏదో దేవతలు ఉన్నారంటే ఇక్కడున్న లోకంలో ఉన్న దేవతలను పూజిస్తలేదు కదా, నేను 2 తలంపులతో ఉండలేదు అనుకోవద్దు. చర్చి మానేసి డిమార్ట్కి వెళ్ళామనుకో అదే దేవత అవుతుంది. చర్చి మానేసి పిక్నిక్ వెళ్ళామనుకో అదే దేవత అవుతుందని ఇక్కడ నేను చెప్తలేదు, ఏలియా చెప్తున్నారు. ఏలియా జలం దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య నడుచుందురు, యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలుదేవుడైతే వాడిని అనుసరించుడి అని ప్రకటన చేస్తున్నాడు. నేను కూడా ఈ దినం ప్రకటన చేస్తున్నాను. నేను ఒక తీర్మానం చేసుకున్నాను, ఆదివారము డ్యూటీ అయితే మరి తప్పదు, గవర్నమెంట్ ఎంప్లాయర్గా నేను డ్యూటీకి వెళ్ళాలి. మిగిలిన టైము అవకాశం ఉంటే ఏదైనా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అయితే సెలవు పెట్టాలి, ఇంపార్టెంట్ అయితే ఎక్స్ట్రా డ్యూటీ చేసుకోవాలని నేను ఒక తీర్మానంలో ఉన్నాను. ఓకే, ఇప్పటి వరకు మనము 2 చూసాము. మొట్టమొదటిగా పరిశుద్ధుడు మన దేవుడైన యెహోవా పరిశుద్ధ దేవుడు, మన దేవుడు యెహోవా అద్వితీయమైన దేవుడు. మూడవది మన దేవుడైన యెహోవా రోషము గల దేవుడు. ద్వితీయోపదేశ కాండము 16:15లో అక్కడ రాసి ఉంటుంది, నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు ఎలాగున్నాడు? రోషము గల దేవుడు. అలాగే ద్వితీయోపదేశ కాండము 4:24 ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము దేవుడే ఉన్నాడు. మన దేవుడు ఎలా ఉన్నారంట? రోషము గల దేవుడు. మన దేవుడు అలా కాదు, రోషము గల దేవుడు, దహించే అగ్ని ఉన్నాడు. ఏలైనగా మన దేవుడు దహించే అగ్ని ఉన్నాడని ఎబ్రీయుల గ్రంథకర్త కూడా 12:29లో కూడా రాసి ఉంటుంది. అలాగే లేవి కాండంలో కూడా 6:13లోని బలిపీఠం మీద ఉన్న అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. అంటే దేవుడు అగ్ని కాబట్టి, దేవుడు రోషము గల దేవుడు కాబట్టి, దహించే అగ్ని కాబట్టి మనము ఎప్పుడు కూడా మన బలిపీఠం దగ్గర మన యొక్క మంటను ఎప్పుడు కూడా ఆర్పివేయకుండా ఉండాలి. అందుకే దేవుడు అగ్ని, పాపం చేస్తే ఊరుకోరు దేవుడు. అదే సొదొమ గొమొర్రాలను అక్కడ ఎంతో పాపము ఉన్నప్పుడు ఏం చేశారు? అగ్ని గంధకాల చేత ఆ పట్టణాన్ని నాశనం చేశాడు. అలాగే లేవి కాండంలో 10:1లో కూడా అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా ఆ సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసిను. దేవుడు అంటే ఎందుకో రోషం గల దేవుడు. వారు యెహోవా సన్నిధిని ఏమేవారు? మృతి పొందారు. కానీ వేరే అగ్ని తెచ్చారంట. వారు ఎవరు? అహరోను కుమారులు నాదాబు అబీహు తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసిను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. గమనించవా? దేవుడు, మన దేవుడు ఎలాంటోడు? నువ్వు అనుకుంటున్నట్టు మొట్టమొదటికి వచ్చినట్టు క్షమించే దేవుడు, కరుణామయుడు ఉన్న దేవుడు, అయ్యా కరుణిస్తాడు, నీ అన్నీ క్షమిస్తాడని కాదు. ఇక్కడ వాళ్ళు యాజకుడు కుమారులే నాదాబు అబీహు వేరొక అగ్ని తెచ్చినప్పుడు ఏమీ క్షమించలేదు బాబు, వారిని చనిపోయారు, అగ్ని వచ్చి కాల్చివేసింది. దట్ ఈజ్ దేవుడు ఎలాంటోడు? రోషము గల దేవుడు, దహించే అగ్నే ఉన్నాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏలియా కూడా అంటారు, యెహోవా కొరకు మహారోషం గలవాడినే నేను ఒక్కడనే మాత్రం మిగిలి ఉన్నాను. ఇదో ఎగ్జామ్కి వస్తే చూసుకోండి. రోషము గల దేవుడినే నేను ఒక్కడనే ఉన్నాడని 1వ రాజుల గ్రంథంలో రాసి ఉంటుంది 18లోని. సంఖ్యాకాండంలో కూడా ఒక యాజకుడు ఉన్నాడు. అక్కడ సంఖ్యాకాండము 25:7లోని యాజకుడైన అహరోను మునుమడను ఎలియాజరు కుమారునైన ఫినెహాస్ అది చూచి ఆ ఇద్దరిని చూడండి. అది అండి యాజకుడు కుమారుడు. అక్కడ ఫినెహాసు ఎంతో రోషంతో అక్కడ ఇశ్రాయేలు మోయాబీలతో పాపము చేస్తున్నప్పుడు, ఒక స్త్రీతో పాపం చేస్తున్నప్పుడు అది చూడలేకపోయారు. ఎవరు?
యాజకుడైన మునిమనవుడైన ఫినాసు వాళ్ళు ఏం చేశారంటే వీటిని తీసుకుని ఒకేసారి ఇద్దరినే పొడిచేశారు. ఆ విధంగా ఉండాలి. పాపం చూస్తే మనం కూడా హాయిగా ఉండకూడదు. ఏదైనా చూసి మనము సినిమా చూస్తూ హాయిగా ఉండకూడదు, సీరియల్ చూస్తూ హాయిగా ఉండకూడదు. ఎక్కడైనా పాపం ఉంటే దాని దగ్గరికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉండకూడదు. యాజకుడు ఫినాస్ వలె అది చూడలేకపోయాడంట. ఆ గుడారంలోకి వెళ్ళి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ ఈటి తీసుకుని ఒకేసారి ఇద్దరినే పొడిచారు. అది రోషము. అది మనం రోషం గల దేవుడు కాబట్టి ఆ రోషము మనలో కూడా ఉండాలి. ఎందుకంటే దేవుడు దహించే అగ్నిగా ఉన్నాడు కాబట్టి మనం చూసుకోవాలి. అలాగే చివరిగా యెహోవా మనకు సమీపంగా ఉన్నాడు, సమీపంగా ఉండే దేవుడు. అలాగే దిశోప్స్ కాండము 4 ఏళ్ళు ఉంటుంది. మొరపెట్టినప్పుడల్లా మన దేవుడిని యెహోవా మనకు సమీపంగా ఉన్న దేవుడు. మన దేవుడిని యెహోవా సమీపంగా ఉన్న దేవుడిగా ఉన్నాడు. కీర్తన 145:18 కూడా తనకు మొరపెట్టి వారికి అందరికీ, తనకు నిజంగా మొరపెట్టి వారి అందరికీ అతను సమీపంగా ఉన్న దేవుడు. మూడవదిగా అతను సమీపంగా దేవుడు. అలాగే ఫాస్ట్గా చెప్తాను. 4వదిగా మన దేవుడిని యెహోవా ఆశ్రయం గల దేవుడు. కీర్తనలు 46:1 దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునేదగినడు సహాయకుడు. అదే అంటారు కీర్తనలు 118:8-9 మనుషులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులు అంటే ఈ యొక్క అధికారులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మాలు. మన దేవుడు ఎలాగున్నాడు? ఒకడు సమీపంగా ఉన్న దేవుడు, రెండోది ఆశ్రయం గల దేవుడు, మూడోది యెహోవా మనకు తోడే ఉన్న దేవుడు. 1వ రాజుల గ్రంథము 8:57 కాబట్టి మన దేవుడిని యెహోవా మనల్ని వదలకను విడవకను మన పితరులకు తోడుగా ఉన్నట్టు మనకుగా తోడి ఉండి నడిపించుచున్నాడు. ఎలాగున్నారు? మన దేవుడు తోడే ఉన్న దేవుడు. పితరులను మన దేవుడిని యెహోవా మనల్ని వదలతలేదు, విడవక మన పితరులకు తోడే ఉన్నట్టు మనకు తోడే ఉండి నడిపిస్తున్నాడు. అంతేగాక చాలా ఉన్నాయి. మన దేవుడిని యెహోవా మనకి బలిపీఠంగా ఉన్నాడు. ఆ బలిపీఠాన్ని ఆశ్రయించినప్పుడు ఎంతో నెమ్మది ఉంటుంది. అందుకే కోరహ కుమారులు అంటారు, నీ బలిపీఠం దగ్గర పిచ్చుకులకు నివాస స్థలం కలిగింది. కాబట్టి ప్రతి ఆదివారం కాదు, నిత్యము నువ్వు కూడా నీ బలిపీఠం మండుచూడడం వల్లను ఆ బలిపీఠాన్ని ఆశ్రయించే దేవుడు. కాబట్టి మనం ఆశ్రయించే దేవుడు మన దేవుడిని యెహోవా. ఇంకోటి దౌష్టం గల దేవుడు. దౌష్టం అంటే అతను న్యాయాధిపతి, ఆయన పక్షపాతి లేదు, లంచం పుచ్చుకున్నాడు అని అక్కడ రాసి ఉంటుంది. అలాగే మన దేవుడు యెహోవా మనకు అతిశయము, ఆయన బట్టే మనకు అతిశయంగా ఉన్నాడు. మన దేవుడు యెహోవా నమ్ముకున్న దేవుడు, మన దేవుడు యెహోవా కరుణించే దేవుడు, మన దేవుడు యెహోవా పూజార్హుడు. నిత్యము ఎల్లప్పుడూ అతన్నే స్మరించే వారికి ఉండాలి. ఇవన్నీ నేను రిఫరెన్స్ చెప్తలేదు ఎందుకంటే టైం లేదు కాబట్టి. తర్వాత మన బైబిల్ గ్రంథాలు చూసుకున్నట్టయితే ఇవన్నీ రిఫరెన్స్లు వస్తాయి. మొట్టమొదటిగా మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలంటే ఆయన పరిశుద్ధ దేవుడు, రెండోది అద్వితీయ దేవుడు, మూడోది రోషం గల దేవుడు, దహించే అగ్ని ఉన్నాడు, నాలుగవది అతను సమీపంగా ఉన్న దేవుడు, అలాగే ఆశ్రయమైన దేవుడు, అలాగే తోడే ఉన్న దేవుడు. ఆయనే మనకు బలిపీఠము. దౌష్టం లేనివాడు అంటే అతనికి పక్షపాతి లేదు, లంచం పుచ్చుకున్నాడు, న్యాయాధిపతి అతనే, న్యాయం తీర్చువాడు అతనే. అలాగే మనకి అతిశయ కారణం ఏది ఉందంటే అతనే మనకు అతిశయం. కాబట్టి మనము మన దేవుడే మనకి నమ్ముకుని దేవుడిగా ఉన్నాడు, కరుణించే దేవుడిగా ఉన్నాడు. ఎల్లప్పుడూ అతను స్మరించే వారిగా ఉండాలని ఈ చిన్న